హైదరాబాద్ లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. నిర్మాత దిల్ రాజు ఇల్లు ఆఫీసుల్లో ఐటీ తనిఖీలు జరుపుతోంది. ఇటీవలే 2 సినిమాలు తీశారు నిర్మాత దిల్ రాజు. దిల్ రాజు సోదరుడు కుమార్తె నివాసంలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్లో ఐటీ తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో 8 చోట్ల ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. అటు మైత్రి మూవీ మేకర్స్ సంస్థలో కూడా ఐటీ తనిఖీలు నిర్వహిస్తోంది. అలానే మ్యాంగో మీడియా సంస్థలో కూడా అధికారులు సోదాలు జరుపుతున్నారు. ఐటీ సోదాలతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఐటీ సోదాలకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వాసును అడుగుదాం. వాసు, చెప్పండి, పెద్ద సినిమాలు రిలీజ్ అయినప్పుడు అదేవిధంగా సంక్రాంతి లాంటి ఒక సీజన్ తర్వాత ఐటీ సోదాలు జరగడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ ఏడాది కూడా చూస్తున్నాం. 2 సినిమాలు తీశారు, దాంతోపాటు డిస్ట్రిబ్యూటర్గా కూడా వ్యవహరించారు దిల్ రాజు. దీంతో పాటుగా మైత్రి మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా 8 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నట్టు చెప్తున్నారు. డీటెయిల్స్ ఏంటి? ఈ రోజు తెల్లవారుజామున నుంచి కూడా దాదాపు 55 బృందాలుగా విడిపోయినటువంటి ఐటీ అధికారులు హైదరాబాద్ లో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయితే బంజారాహిల్స్ తో పాటు జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలిలో ఈ సోదాలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. ప్రధానంగా ఎవరైతే ఈ సంక్రాంతి నేపథ్యంలో కూడా భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించినటువంటి సంస్థల పైన ఈ సోదాలు సాగుతున్నట్టుగా సమాచారం అంతా ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా మనం చూసినట్టయితే దిల్ రాజు తో పాటు పుష్ప మూవీ మేకర్స్ సంస్థ అయినటువంటి మైత్రి మూవీ మేకర్స్ పైన ఈ సోదాలు అయితే సాగుతా ఉన్నాయి. ఆ సంస్థ అధినేత నవీన్ సిఇఓ మూవీ మేకర్స్ సిఇఓ సంబంధించిన చర్యతో పాటు అతని కార్యాలయంలో కూడా తనిఖీ చేస్తున్నారు. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించినటువంటి పుష్ప 2 మూవీకి సంబంధించి ఈ నెల డిసెంబర్ 5న రిలీజ్ అయింది. కాబట్టి ఈ సినిమాకి సంబంధించి భారీ బడ్జెట్ ప్రపంచవ్యాప్తంగా విడుదలైన నేపథ్యంలో కూడా 2,000 కోట్ల రూపాయల ఆదాయానికి సంబంధించి కావచ్చు, ఆ సంస్థ చాలా పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు పెట్టి సినిమా నిర్మించినటువంటి నేపథ్యానికి సంబంధించి కాబట్టి ఐటీ సంస్థలు ఇక ఆ ప్రొడ్యూసర్ దిల్ రాజు సంబంధించినటువంటి సినిమా మేకర్ సంస్థ కూడా భారీ బడ్జెట్ లో సంక్రాంతితో పాటు గేమ్ చేంజర్ అనే 2 సినిమాలు నిర్మించింది. ఆ సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు తో పాటు శిరీష్ తో పాటు దిల్ రాజు కూతురు అన్సితారెడ్డి నివాసాల పైన కూడా సోదాలు సాగుతున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి వారి కార్యాలయాలు, వాళ్ళ నివాసాలతో పాటు ఎవరైతే అనుబంధంగా ఉన్నటువంటి వారి మిగతా ప్రొడ్యూసర్ నివాసాలపై కూడా సోదాలు సాగుతున్నాయి. మొత్తం 8 చోట్ల హైదరాబాద్ లో ఈ సోదాలు సాగుతున్నట్టుగా సమాచారం అవుతుంది. మొత్తం 55 మంది ఐటీ అధికారుల బృందం ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితమే కొంతమంది ఆయా సినిమా రంగ సంస్థలకు సంబంధించినటువంటి యజమానులతో పాటు ఆ సంస్థ నిర్మాణానికి సంబంధించిన కొంతమంది పార్ట్నర్స్ ని కూడా పిలిచి ప్రస్తుతం కొన్ని డాక్యుమెంట్లు అడిగింది. చాలా పెద్ద ఎత్తున కూడా వాహనాల్లో వచ్చినటువంటి ఐటీ అధికారులు ఆ యొక్క కార్యాలయంలో పత్రాలన్నీ కూడా పరిశీలిస్తా ఉంది. ఎంత పెట్టుబడులు పెట్టారు, ఎంత ఆదాయం వచ్చిందన్న అంశానికి సంబంధించి కూడా ఈ 3 సినిమాలు ప్రధానంగా పుష్ప 2తో పాటు సంక్రాంతి, గేమ్ చేంజర్ సినిమాలు నిర్మించినటువంటి సంస్థల పైన ఈ సోదాలు అయితే సాగుతా ఉన్నాయి. ఆదాయం, ఖర్చులకు సంబంధించినటువంటి లెక్కలు చూపాలంటూ కూడా అధికారులు అడుగుతున్నట్టుగా సమాచారం అంతా. వాసు, దిల్ రాజుకి సంబంధించి ఆయన FDC చైర్మన్ గా ఉన్నారు. అటు ప్రభుత్వం, ఇటు సినిమా పరిశ్రమ మధ్య ఒక అనుసంధానకర్తగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆయన సంస్థకి సంబంధించి వీటిపైన ఐటీ తనిఖీలు జరగడం అనేది కొంత ఆసక్తికరమైన వార్త కింద కనిపిస్తోంది. ఖచ్చితంగా కూడా ఆయన రీసెంట్ గా తెలంగాణ ప్రభుత్వం ఆయనకు ఒక పదవిని ఇచ్చింది. కానీ అంటే ఎవరైనా సరే సినిమా నిర్మాణ సంస్థ ఏ పదవిలో ఉన్నప్పటికీ కూడా భారీ బడ్జెట్ సినిమాల నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఐటీ శాఖ ప్రతిసారి, ఇది తొలిసారి కాదు, గతంలో కూడా అంటే ఈ సోదాలకు సంబంధించి అక్రమాలకు పాల్పడ్డారన్న ఉద్దేశంతో కాకపోయినప్పటికీ కొన్ని ఐటీ లెక్కలకు సంబంధించి 1,000 కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగినటువంటి నేపథ్యంలో కూడా ఇలాంటి సోదాలు అనేవి కామన్ గా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో సంక్రాంతి సినిమాకు సంబంధించి కూడా భారీ బడ్జెట్ సినిమాల్లో మనం చూసాం. కాబట్టి ఆ సినిమా ఏదైతే ఎన్ని కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు, ఎంత ఆదాయం ఆర్జించారన్న అంశానికి సంబంధించి కావచ్చు, మిగతా అంటే వీళ్ళ ద్వారా ఈ ప్రొడ్యూసింగ్ సంస్థ ద్వారా కూడా డబ్బులు సంపాదించినటువంటి ఎవరైతే రెమ్యునేషన్ విషయంలో కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, నటినట్లకు చెల్లింపులు కావచ్చు, మిగతా చెల్లింపులకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు, వాళ్ళందరికీ ఎలాంటి చెల్లింపులు చేశారు, ఎన్ని 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు, ఎన్ని 100 కోట్ల రూపాయలు ఆర్జించారన్నాం. ఎందుకంటే మనం చూసాం పుష్ప 2 సంబంధించి కూడా 1,000 కోట్ల రూపాయల ఆదాయం అంటే అఫీషియల్ గానే 1800 కోట్ల పైచిలకు 2,000 కోట్ల మీద కూడా వాళ్ళు అర్జించినట్టుగా చెప్తున్న నేపథ్యంలో కూడా ఇలాంటి సోదాలు అనేది కామన్ గా సాగుతూ ఉంటాయి 100 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి కూడా. ప్రస్తుతమైతే చూడాలి మరి ఐటీ అధికారులకు సంబంధించి మరి ఎలాంటి ఆదేశాలు, ఎలాంటి
డాక్యుమెంట్ సేకరిస్తున్నారు. మరి ఎలాంటి వీళ్ళకి అంటే కొన్ని విషయాల్లో ఏదైతే ఐటీ శాఖకు చెల్లింపుల విషయంలో కూడా లెక్క పత్రాలు సరిగ్గా లేని పక్షంలో కొన్ని ఫైన్స్ రూపంలో విధిస్తారు, కొన్ని ట్యాక్స్ రూపంలో చెల్లించారా లేదా అన్న అంశానికి సంబంధించి కూడా పరిశీలిస్తారు. కాబట్టి ప్రస్తుతం ఆ పరిశీలన సాగుతోంది. అందులో ఏమైనా అక్రమాలు జరిగినా లేదంటే నిబంధనలు ఉల్లంఘించిన ఫైన్ల రూపంలో కూడా కొన్ని విధించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే ఈ మూవీ మేకర్స్ సంస్థల పైన మాత్రం దాడులు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఓకే వాసు, థ్యాంక్ యూ.